ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ రోజున ఆశ్వయుజ పౌర్ణమి. ఈ రోజున 24,000 శ్లోకాలతోటి గాయత్రి మంత్రాన్ని ప్రతి 1000 శ్లోకాలకి నిబద్ధించి వ్రాయబడినటువంటి అద్భుత కావ్యం, ఆది కావ్యం శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి ఆది కవి వాల్మీకి యొక్క జన్మదినోత్సవం. దాన్ని పురస్కరించుకొని వాల్మీకి మహర్షి యొక్క చరిత్రని సంక్షిప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మన మోహనవాణి ఛానల్ ద్వారా. కాబట్టి మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. అలాగే వాల్మీకి జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ కథలోకి వెళదాం. సంస్కృత సాహిత్యంలో తొలి కవి ఆది కవి వాల్మీకి మహర్షి. ఈయన శ్రీమద్ రామాయణాన్ని రచించారు. ఈ మహానుభావుణ్ణి సంస్కృత భాషకి ఆది కవిగా గుర్తిస్తాం. శ్లోకము అనేటువంటి ప్రక్రియను కనుక్కున్నటువంటి వాడు. ప్రచేతసుడి యొక్క పుత్రుడు కాబట్టి ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధి వహించాడు. అసలు వాల్మీకి మహర్షి ఎవరు? వల్మీకము అంటే పుట్ట అని అర్థం సంస్కృతంలో. వల్మీకము నుండి వెలుపలికి వచ్చిన వాడు కాబట్టి వాల్మీకి. రామ రామ అని తపస్సు చేసినటువంటి వాడు కాబట్టి మహర్షి. రాముడి యొక్క దివ్య చరిత్రని రామాయణ మహాకావ్యంగా రచించినటువంటి వాడిగా ఆదికవయ్యాడు. అయితే వాల్మీకి మహర్షి యొక్క జన్మం ఎలాంటిది, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఈ విషయాల్లో అనేక తర్జన భర్జనలు కట్టుకథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏ రచయిత అయినా తన గురించి ఉపోద్ఘాతము, పరిచయము మొదలైన అంశాలను తెలియజేసుకోవటం అనేది ఈనాటి రచయితలు పాటిస్తున్న విధానం. కానీ వాల్మీకి మహర్షి ఎక్కడ రామాయణంలో ఆ మాట రాయల. అలాగే వేదవ్యాసుల వారు తాను మత్స్యగంధి పరాశరుల యొక్క కుమారుణ్ణని తన రచనల్లో చెప్పటం వల్ల వ్యాసుడు ఎవరు అనేది ఖచ్చితంగా మనకు తెలిసింది. అదేవిధంగా రచయితగా తాను ఎవరు అన్నది ప్రత్యేకంగా వాల్మీకి మహర్షి వ్రాయనప్పటికీ సందర్భానుసారంగా సీతాదేవిని రామచంద్రమూర్తికి అప్పచెబుతున్నటువంటి సమయంలో ఉత్తరకాండ శ్రీమద్ రామాయణం వాల్మీకి ఈ విధంగా రాశాడు. రామా, నేను ప్రాచేతసుణ్ణి. అంటే ప్రచేతసుడి యొక్క 7వ కుమారుణ్ణి. 10 మంది కుమారులు ప్రాచేతసులు. ఆ ప్రాచేతసుల్లో 7వ వాడిని నేను. 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఏ పాపము చెయ్యనటువంటి, అబద్ధం ఆడనటువంటి మహర్షిని నేను. ఎందుకు చెప్పుకున్నాడు ఈ మాట? సీతాదేవి యొక్క వైభవాన్ని చెప్పడం కోసం తన గురించి తాను చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ రామా, నీ భార్య సీతాదేవి నిన్ను తప్ప మనస వాచ కర్మణ పరపురుషుణ్ణి ఎరగనటువంటి మహాపతివ్రతయ్య. నా మాట నమ్ము.
నేను చేసిన తపస్సు మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను, ఈ సీతాదేవిని ఏలుకో. నా మాటలు తప్పు అబద్ధం గనక అయితే ఇంతకాలము నేను చేసినటువంటి తపస్సంతా కూడా భగ్నమైపోవుగాక అని గొప్ప ప్రతిజ్ఞ చేశాడు వాల్మీకి మహర్షి. వాల్మీకిగా పిలువబడుతున్నటువంటి మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనం గుర్తించాలి. ఈ విషయం వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్నటువంటి విషయం. ఆయన మాటల్లో ఆర్ద్రత, నిజాయితీ రెండు కూడా ఉట్టిపడుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రచేతసుడు ఎవరు? ఈ ప్రచేతసుడు ఎవరి కుమారుడు? ఆయనది ఏ వంశం? ఈ విషయాన్ని గనక మనం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే పురాణాలని అధ్యయనం చేయాలి. ఈ ప్రచేతసుల యొక్క ప్రస్తావన శ్రీమద్భాగవతంలో కనిపిస్తుంది మనకి. శ్రీమద్భాగవతం వేదవ్యాస విరచితం. వ్యాసుడు రచించినటువంటి అష్టాదశ పురాణాలలో శ్రీమద్భాగవతం కూడా ఒక గొప్ప పురాణం అని మనందరికీ తెలుసు. మనం అనేక సార్లు చెప్పుకున్నాం అనేక ఘట్టాలు. భారతదేశంలోని మహాపురుషుల యొక్క చరిత్రలు పురాణాలుగా లిఖించబడి ఉన్నాయి. భారతదేశం మీద మొట్టమొదటిగా మహమ్మదీయులు దాడి చేయటం వల్ల భారత చరిత్రను వ్రాసినటువంటి వాళ్ళు స్థిరత్వము, ప్రోత్సాహము లేనటువంటి పరిస్థితులలో మన చరిత్రను వ్రాసే స్థితిలో ఉండకపోవడం జరిగింది. ఆంగ్లేయుల యొక్క పరిపాలన మొదలైన తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడింది. సిపి బ్రౌన్ అనేటువంటి ఒక మహానుభావుడు శ్రీ వేమన పద్య సారామృతాన్ని రచించాడు, సంకలనం చేశాడు. రచించింది వేమన అయితే సంకలనం చేశాడు. అయితే ఆంగ్లేయులు వచ్చిన తర్వాత చరిత్ర అంటే హిస్టరీ అన్నారు. ఆ రెండు పదాలు ఉన్నాయి దాంట్లో. హిస్ అంటే హిజ్ అంటాం కదా మనం, అతడి యొక్క స్టోరీ, హిస్టరీ అని. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత చరిత్ర అనేటువంటి పదం వాడుకలోకి వచ్చి చరిత్రను లిఖించడం మొదలుపెట్టారు. అది కూడా ఇప్పటికీ మనం పుస్తకాల్లో చదువుకుండే చరిత్రని ఆంగ్లేయులు రాసిపోయిందే, మన ఎత్తున రుద్దిపోయిందే. అందుకనే వాళ్ళు ఏం రాశారు, అక్బరు, బాబరు వీళ్ళంతా పరమత సహనం కలిగిన వాళ్ళని, ఇటువంటివన్నీ రాశారు. అయితే అంతకు ముందు భారతదేశ చరిత్రని పురాణాల పేరుతో తెలుసుకునేటటువంటి వాళ్ళు మన మన భారతదేశంలో పురాణాలని అంటే జరిగిపోయినటువంటి వాస్తవాలని కాలక్షేపానికో పుణ్యానికో చదవడం, వినడం ఒక అలవాటుగా పెట్టుకున్నాం మనం. అందుకనే పురాణ కాలక్షేపం అని అంటాం కదా. అసలు పురాణములు అంటే భారతీయులకి అత్యంత విశ్వాసం కలిగినటువంటి గ్రంథాలు. పాతవే అయినా కూడా నిత్య నూతనంగా ఉంటాయి, అందుకని పురాణము అని పేరు దానికి. ఈ పురాణాలలోని వ్యక్తుల జీవిత కథలని, అందులోని నీతి నిజాయితీలని, సంఘటనలని నిజము అని మన హిందువులందరం నమ్ముతాం. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం. పురాణాలలోని ఆచార వ్యవహారాలని, వ్రతాలని, పూజాది కార్యక్రమాలని, జన్మ నుండి మరణం వరకు సాగేటటువంటి సంస్కారాలు అంటే బారసాల, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పుంసవనము, శ్రీమంతం, వివాహం, ఆ వివాహం అయిపోయిన తర్వాత అప్పగింతలు, మరణం, దాని తర్వాత జరిగే అంత్యేష్టి సంస్కారం అన్నీ కూడా పురాణాలలో వివరించిన విధంగానే మనం పాటిస్తాం. ఎందుకని? మనమంతా హైందవులం, భారతీయులం కాబట్టి. పురాణ రచయితలని భగవంతుడితో సమానంగా మనం పూజిస్తాం. అందుకనే భగవంతుడే వాల్మీకి మహర్షిగా వచ్చాడు. అంటే బ్రహ్మదేవుడే వాల్మీకిగా వచ్చాడు.
అలాగే శ్రీ మహావిష్ణువే వేదవ్యాసుడిగా వచ్చాడు. శ్రీమద్భాగవతంలో విష్ణుమూర్తి యొక్క 22 అవతారాల్లో వ్యాసుడి యొక్క అవతారం కూడా ఒకటి. వీళ్ళు భగవదంశతో జన్మించి పురాణాలు ఇతిహాసాలు రచించారు అని మనం నమ్ముతున్నాం. ఆ రచించబడ్డటువంటి ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పినాయి. శ్రీమద్భాగవతం, శ్రీ విష్ణు పురాణం అనేవి భగవాన్ విష్ణువు ఆయన యొక్క భక్తుల యొక్క చరిత్రలు. ఎవరైతే శ్రీ మహావిష్ణువుని నమ్మి పూజిస్తున్నారో కొలుస్తున్నారో ఆ పరమాత్ముడు వాళ్ళని కష్టముల బారి నుండి ఎలా రక్షించాడో తెలియజేసే కథలన్నీ కూడా ఈ పురాణాల్లో తెలియజేయబడ్డాయి. శ్రీమద్భాగవతం 12 స్కంధాలుగా వ్రాయబడింది వ్యాసుల వారి చేత. ఈ భాగవతం 4వ స్కంధంలో 13వ అధ్యాయంలో విదురుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. దాంట్లోనే ఆయన చెప్పింది, కేతే ప్రచేతసో నామ కస్యాపత్యాని శూర కస్యాన్వయే ప్రఖ్యాతాః కుత్రవా సత్రమాసత అని శ్లోకం. అంటే గొప్ప భగవద్భక్తిని కలిగినటువంటి ఓ ఆచార్య, ప్రచేతసులు చేస్తూ ఉన్నటువంటి సత్రయాగంలో నారదాదులు గానం చేశారని చెప్పారు కదా, ఆ ప్రచేతసులు ఎవరు, వాళ్ళు ఎవరి కొడుకులు, ఎవరి వంశంలో ప్రసిద్ధిని పొందారు అని విదురుడు మైత్రేయ మహర్షిని అడిగాడు. విదుర మైత్రేయ సంవాదంగా ఉంటుంది ఈ యొక్క స్కంధం, 4వ స్కంధం. సుధర్మశీలైః పురుషైర్భగవాన్ పురుషోత్తమ ఇజ్యమానో భక్తిమత నారదానేరితః కిల. క్షత్రియులైనటువంటి ప్రచేతసులు తమ తమ ధర్మాల మూలకంగా శ్రీమన్నారాయణ మూర్తిని యజ్ఞ యాగాదుల చేత పూజిస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి నారదుడు యజ్ఞమయుడు పురుషోత్తముడైనటువంటి విష్ణుమూర్తిని గురించి ఉపదేశించారు అని మేము విని ఉన్నాము అన్నారు. ఇక్కడ తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రచేతసులు విష్ణుమూర్తి యొక్క భక్తులు, సుక్షత్రియులు. వీళ్ళకి విష్ణువు యజ్ఞ యాగాదుల గురించి నారద మహర్షి ఉపదేశం చేశాడు. ఆ తర్వాత కథాక్రమంలో ధ్రువుడి యొక్క తపస్సు, శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం కావటం, వరాలివ్వడం, అలాగే ధ్రువుడి యొక్క వంశ విస్తరణ, సూర్యవంశుల యొక్క వంశస్థుల యొక్క చరిత్ర, అలాగే బోయల యొక్క వంశక్రమం, వత్సరుడు, పుష్పార్ణుడు, సాయంకాలుడు, చక్షుడు, ఉల్కకుడు, అంగుడు, వేణుడు, పృథ్వీరాజు, విజితాశ్వుడు, పావనుడు, హవిర్ధానుడు, ప్రచేతసుడు. అంటే ఈ ప్రచేతసుల పేర్లు ఇవి 10 మంది వాళ్ళు. ఇది బోయల వంశక్రమము అని భాగవతం చెప్పింది. వాళ్ళు వత్సరుడు, పుష్పార్ణుడు, సాయంకాలుడు, చక్షుడు, ఉల్కకుడు, అంగుడు, వేణుడు, పృథ్వీరాజు, విజితాశ్వుడు, పావనుడు, హవిర్ధానుడు, ప్రచేతసుడు. కాబట్టి ఈ ప్రాచేతసులు ప్రచేతసుడు యొక్క కొడుకులు కాబట్టి ప్రాచేతసులు అని పేరు. వీళ్ళు 10 మంది. వీళ్ళ యొక్క జన్మ వృత్తాంతం ఏంటంటే, అంగుడి యొక్క బాధ, వేణుడి యొక్క దుశ్చర్యలు, పృథు మహారాజు యొక్క ఔన్నత్యం, నిషాదుడు అడవుల్లోకి పంపబడి కిరాత రాజవడం, ఈ ప్రచేతసుడికి 10 మంది ప్రాచేతసులు అనేటువంటి పుత్రులు పుట్టడం, ఈ కథ అంతా కూడా భాగవతం చెప్పింది. ఆ 10 మంది ప్రాచేతసుల్లో 7వ వాడు వాల్మీకి మహర్షి. ఇది
ప్రాచేతసుడు వాస్తవానికి క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాళ్ళు వీళ్ళు. నారదుడి యొక్క ఉపదేశంతో, తండ్రి తాతల యొక్క ముత్తాతల యొక్క సుకృతం వల్ల, శ్రీహరి మీద తరతరాల భక్తి విశ్వాసాలు ఉండటం వల్ల వాల్మీకిని మహర్షిగా రూపొందింపచేసినాయి. అంటే మన వంశంలో మహానుభావుల యొక్క సంస్కారాలు, తండ్రి తాతల యొక్క సంస్కారాలు, ముత్తాతల యొక్క సుకృతాలు మన తరం మీద ప్రసరింపజేయబడతాయి. అందువల్ల ఈ వాల్మీకి మహర్షిగా రూపొందాడు. వాల్మీకి మహర్షి యొక్క నిజ కథ ఇది. ఈ విషయాలను కప్పిపుచ్చి అనేక కథలు తరతరాలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వాల్మీకి మహర్షి గురించి ఎవరూ పరిశోధనలు చెయ్యకపోవడంలో ఇటువంటి కట్టుకథలన్నీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. రాముడు అనే పాత్రను లోకానికి ఆదర్శ పురుషుడుగా చూపించాలి అని ఆదికవి తపన పడ్డాడే గాని ఆ పాత్రకి గుణగణాలు రూపొందించడమే తన దృష్టి తప్ప తన గురించి తానెవరో తానే గొప్పలు చెప్పుకోవాలనేటువంటి ఆలోచన ఆదికవి అయినటువంటి వాల్మీకి తన రచన అయినటువంటి శ్రీమద్ రామాయణంలో ఎక్కడా చూపించలేదు. వాస్తవాన్ని కూడా చెప్పకపోవడం వల్ల ఎవరికి తోచింది వాళ్ళు ఊహాగానాలు చేశారు, కట్టుకథలు అల్లేశారు. మహానుభావులు ఎప్పుడు కూడా ఇతరుల గురించి కానీ ఇతరుల గురించి ఆలోచిస్తారే తప్ప వాళ్ళ బాగు గురించి, వాళ్ళ కీర్తి గురించి ఎప్పుడు కూడా తప్పించరు. ఇది అంటే తనకంటే కూడా సమాజంలో ఉండే వాళ్ళంతా బాగుండాలి అని ఆలోచిస్తారు. సమాజ హితాన్ని మాత్రమే ఆశిస్తారు. మహర్షి వాల్మీకి ఎప్పుడు ఎక్కడ తాను తన జీవిత చరిత్రను వెలిబుచ్చకపోవడం వల్ల కొందరు వాల్మీకి యొక్క పేరు రత్నాకరుడని, ఆయన పూర్వాశ్రమంలో ఒక దొంగని, దారిదోపిడీదారుడని వ్రాసేశారు. మరికొంతమంది ఆయన బ్రాహ్మణుడని, ఆయన పేరు అగ్నిశర్మని, దొంగల ముఠాలో పెరిగి దొంగ అయినాడని వ్రాశారు. ఈ కట్టుకథలకు ఎక్కడా కూడా ఆధారాలు లేవు. ఇలపావురూరి పాండురంగారావు గారు ఢిల్లీలో ఉన్నతమైన ఉద్యోగం చేసినటువంటి మహానుభావుడు ఆయన. అలాగే ఆచార్య సహదేవ, జస్టిస్ భల్లా, ఇటువంటి వాళ్ళంతా వక్కాణించారు ఈ మాట. అంతేకాదు భగవద్గీతలో కూడా అనేక మార్పులు చేర్పులు జరిగినాయి. మూల భగవద్గీతలో లేని అనేక శ్లోకాలు ప్రక్షిప్తం చేశారు అని డాక్టర్ రాధాకృష్ణన్ అనేటువంటి ఆయన అభిప్రాయపడ్డాడు. అంటే వాల్మీకి మహర్షి గురించి, ఆయన వైభవాన్ని గురించి కొంతమంది ఓర్చుకోలేక అసూయ వల్ల దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చు అనేందుకు ఉదాహరణగా చూపించేందుకో అనుకుంటున్నాను నేను, చూపించుకోవడానికి అల్లినటువంటి కట్టుకథలే ఇవన్నీ. భారతీయ సాహిత్య నిర్మాతలు వాల్మీకి అనేటువంటి ఒక ఆంగ్ల పుస్తకంలో ఇలపావురూరి పాండురంగారావు గారు వ్రాసినటువంటి విషయాలు మనం ఒక్కసారి స్మరించుకోవాలి. వాల్మీకి తన జీవిత ఆరంభ దశలో కిరాతుడని, సప్త ఋషుల చేత ఋషిగా ప్రవర్తన పొందగలిగాడని ప్రచారంలో ఉన్నటువంటి కథ వినడానికి ఉత్కంఠభరితంగా ఉంటే ఉండొచ్చు కానీ దానికి తగినటువంటి చారిత్రక ఆధారాలు మాత్రం ఎక్కడా లేవు. జీవితాన్ని గురించి సంపూర్ణ అవగాహన కలిగి శాస్త్రీయ దృక్పథంతో రసజ్ఞ సౌందర్యాన్ని కవితామయంగా మేళవించినటువంటి ఒక మహా వ్యక్తిని గురించి, ఆది కవిని గురించి ఈ విధంగా చెప్పడం మాత్రం భావ్యం కాదు. వాల్మీకి కిరాతుడు అనేటువంటి కథ బహుళ ప్రచారంలో ఉన్నందువల్ల ఆ దృక్పథంతోనే అందరూ చూస్తున్నాం. అది తప్పు అన్నారు ఇలపావురూరి పాండురంగారావు గారు.
వాల్మీకి కిరాతుడు, రత్నాకరుడు, అగ్నిశర్మ ఇట్లా అనేక పేర్లతో కథలు ఉన్నాయి. వాటికి విమర్శలు కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ కిరాతుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే తురాయి అంటే నెమలి పింఛం. కోడి పుంజుకు కూడా తల మీద ఉంటుంది, దాన్ని తురాయి అంటారు. లేదా అటువంటి ఆకారంలో ఉన్నటువంటి పువ్వులు ఇప్పటికీ ఉన్నాయి. కోడి పందాల చెట్లు అని మా చిన్నతనంలో చెప్తే ఎర్రటి పూలు ఉంటాయి. అంటే అటువంటి ఆకారంలో ఉన్నటువంటి పువ్వులు, ఆకులు, పక్షుల ఈకలని తల ముందు భాగంలో కట్టుకొని తలపాగాలాగా ధరించి ఉన్నటువంటి వాడు అని. కీ అనగా కలిగి అని, రాతుడు అంటే తురాయి అని అర్థం అన్నమాట. అంతేగాని ఈనాడు వాడుకలో ఉన్నట్టుగా కిరాతుడు అంటే కసాయివాడనో, లేదా కోడి, జింక, గొర్రె, బర్రె, మేక మొదలైనటువంటి సాధు జీవుల యొక్క తలలని నిర్దయగా నరికేవాడని మాత్రం కాదు. ఆది మానవ కాలంలో అడవుల్లో వేట కోసం వెళ్ళినప్పుడు ఇతర మాంసాహార జంతువుల బారి పడకుండా ఉండేందుకోసమని, లేదా సరదాగా ఉంటుందనో అలంకారానికనో ఈ తురాయిని కట్టుకునేవాళ్ళు, వేటాడటానికి వెళ్ళినటువంటి వాళ్ళు. కిరాతుడు అంటే హింసాత్ముడు అనే అర్థం గనక స్ఫురిస్తే ఈ రోజులలో కోళ్ళు, చేపలు, రొయ్యలు, గొర్రెలు, మేకలు వీటన్నిటిని పెంచి పోషించి మార్కెట్లో విక్రయం చేసేవాళ్ళు, కొనేవాళ్ళు, వాటిని కోసుకొని తినేవాళ్ళు అందరూ కిరాతులే అవుతారు కదా. అది కాదు. వాల్మీకి శబ్దం చీమల పుట్ట అనే అర్థానికి, కఠోరమైనటువంటి ధ్యానానికి, నిశ్చలమైన తపోముద్రకి ప్రతీక వాల్మీకి శబ్దం. అటువంటి తపో ఫలితమే వాల్మీకి మహాకవి. వాల్మీకిని మహోన్నతంగా ఆరాధించేటటువంటి కాళిదాసు, మహాకవి కాళిదాసు తన మేఘ సందేశ కావ్యంలో ఒక శ్లోక భాగంలో ఈ విధంగా ప్రస్తుతించాడు. ఇది చెప్పింది ఇలపావురూరి వరే. వాల్మీకాగ్రాత్ ప్రభవతి ధను ఖండమా ఖండాలస్య అన్నాడు. అంటే సుదూరములో కనిపిస్తున్నటువంటి ఆ పుట్టను చూడండి, అందులో నుండి ఇంద్రధనుస్సు ప్రభవించింది. దీనికి భాష్యం చెబుతూ ఇలపావురూరి వారు అంటారు, ఇంద్రధనస్సు అనేటువంటి ఉపమానం వాల్మీకి యొక్క కవితాత్మతకి, ప్రబంధ ఔచిత్యానికి ప్రతీక. వాల్మీకి రామాయణంలో 7 కాండలు, ఇంద్రధనస్సులో 7 వర్ణాలు, 7 రంగులు గుర్తుకు తెస్తాయి మనకి. అంటే కిరాతులు క్షత్రియులే. వీళ్లలో ఉపనయనాది కర్మలు లోపించాయి అంటాడు మనువు మనుస్మృతిలో. కిరాతుడు ఋషిగా పరివర్తన చెందాడు అని చెప్పడం నిజం కావచ్చు, అంతేగాని ఆయన గురించి మరొక్క మాట చెప్పడం మాత్రం దురాలోచనే అవుతుంది. తపస్సు వాల్మీకి యొక్క ప్రధానమైన సద్గుణం. నిరంతర అధ్యయనం, సత్ప్రవర్తనల ఫలితంగానే ఆ మహాత్ముడు మహారుషిగా మారాడు. వాల్మీకి పేరు కలిగినటువంటి వాళ్ళు 4-5 ఉన్నారని కొంతమంది విజ్ఞుల యొక్క అభిప్రాయం. వ్యాసుడు అనే పేరు కలిగిన వాళ్ళు కూడా 10 మంది ఉన్నారని అంటారు. వాళ్లల్లో రత్నాకరుడు, అగ్నిశర్మ కూడా ఉండి ఉండొచ్చు. వీళ్ళు మహర్షి ఆదికవి వాల్మీకి యొక్క ఉద్బోధనలకు ప్రేరణ పొంది తమ పేర్లను కూడా వాల్మీకిగా మార్చుకొని ప్రాచుర్యంలోకి వచ్చి ఉండొచ్చు. ఆకతాయి రచయితలు ఎవరో వాళ్ళని వాల్మీకి మహర్షి కూడా అలాంటి వాడైన పొరపడి ఉండొచ్చు. ఈ విషయం నిజమే అని నమ్మటానికి పంజాబు, హర్యానా విశ్వవిద్యాలయం వాళ్ళు ఆచార్య
డాక్టర్ సహదేవ అనేటువంటి ఆయన ఆధ్వర్యంలో 3 సంవత్సరాల పాటు నిర్వహించినటువంటి పరిశోధనలు మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇది హర్యానా హైకోర్టు యొక్క ఆదేశాల మేరకి పంజాబు హర్యానా విశ్వవిద్యాలయం వాళ్ళు పరిశోధనలు చేశారు వాల్మీకి మీద. డాక్టర్ సహదేవ చైర్పర్సన్గా వాల్మీకి చైర్ అనేటువంటి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ పరిశోధనలు నిర్వహించబడ్డాయి. క్రీస్తు పూర్వం నుండి అందుబాటులో ఉన్నటువంటి వేదాలు, శిలాశాసనాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే మహర్షి వాల్మీకిని ఎక్కడ ఎప్పుడు ఒక దొంగగా, ఒక దారిదోపిడిగా వర్ణించబడలేనే లేదు. ఈ పరిశోధనల యొక్క ఫలితాల ఆధారంగా తమ యొక్క జడ్జిమెంట్ని జస్టిస్ భల్లా అనేటువంటి న్యాయమూర్తి ఇచ్చాడు. ఈ జడ్జిమెంట్ ప్రకారం వాల్మీకి మహర్షిని ఎవ్వరూ కూడా దొంగని గాని దారిదోపిడీదారు అనుకొని అనకూడదు. అది ఆ జడ్జి ఇచ్చిన తీర్పు. ఆ విధంగా మాట్లాడకూడదు. నాటికలు, టీవీ సీరియల్స్, సినిమాలు ఇటువంటి పిచ్చి పిచ్చి అంశాలు జోడించి తీయకూడదు. వాల్మీకి మహర్షిని దొంగని, దారిదోపిడీదారుడని, బోయలని, వాల్మీకులను కించపరిచే విధంగా మాట్లాడితే అది చట్టరీత్యా నేరం అవుతుందని, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఆ జడ్జి గారు ఇచ్చాడు జడ్జిమెంట్. అయితే వాల్మీకి మహర్షిని ఆదికవి అని, వృక్షకుడు అని, భార్గవుడు అని, కవి కోకిల అని, వాక్య విశారదుడు అని, మహాజ్ఞాని అని, భగవాన్ అని కూడా పిలుస్తారు. అలాగే వాల్మీకి మహర్షి జీవించినటువంటి కాలం మీద కూడా అనేక పరిశోధనలు జరిగినాయి. వాల్మీకి రామాయణం క్రీస్తు పూర్వం 1000వ సంవత్సర ప్రారంభంలో రచింపబడి ఉంటుందని వాల్మీకి మహర్షి మీద విశేషమైన పరిశోధనలు చేసినటువంటి ఒక మహానుభావుడు చెప్పాడు అని ఇలపావురూరు పాండురంగారావు గారు చెప్పారు. అయితే మహర్షి వాల్మీకి తనకు తాను తన పేరు, తండ్రి పేరు చెప్పి ఎక్కడ శ్రీమద్ రామాయణం 7వ కాండ సీతాదేవిని శ్రీరామచంద్రుడికి అప్పగించే సందర్భంలో ఉత్తరకాండలో అదే వాస్తవం. అంతే తప్ప మిగిలిన పేర్లు గాని, కథలు గాని ఉట్టి అబద్ధాలు. వాల్మీకి మహర్షి దగ్గర శిష్యరికం చేసినటువంటి భరద్వాజుడు, లవుడు, కుశుడు వాల్మీకిని భగవాన్ అని సంబోధించేవాళ్ళు. బ్రహ్మ సమానుడని, అంతేకాదు సాక్షాత్తు బ్రహ్మదేవుడే రామాయణాన్ని వ్రాయడానికి తానే వాల్మీకి మహర్షిగా పుట్టాడని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. విప్రో వాల్మీకిస్సు మహాశయ అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే తన భార్య అయినటువంటి సరస్వతీ మాతతో చెప్పాడని, అందువల్ల వాల్మీకి మహర్షి విప్రుడు అని పురాణ వ్యాఖ్యాతాలు చెబుతున్నారు. స్వగుణ ధర్మంతో బోయవాడిగా పుట్టినవాడు ఆది కవిగా, మహర్షిగా, బ్రాహ్మణుడిగా గుర్తించబడ్డాడు అని ఆయన యొక్క గుణకీర్తిని అనేక మంది కీర్తించారు. అయితే మా నిషాద అనేటువంటి పదంతో మొదలైనటువంటి శ్లోకంలోని మొదటి వ్యక్తి నిషాదుడే. అతను
అతడు బోయేవాడే. అంటే వాల్మీకి మహర్షి తన శిష్యుడైన భరద్వాజుణ్ణి వెంట పెట్టుకొని తమసా నదీ తీరానికి వెళ్ళినప్పుడు స్నానం కోసం అక్కడ 2 పక్షుల జంట విహరిస్తూ ఉండగా బోయవాడు అందులో ఉండేటువంటి ఒక పక్షిని పడగొట్టాడు. నిషాదుడు బోయవాడు. అజ్ఞానంతో బోయవాడు చేసినటువంటి పని వల్ల ఆడపక్షి చనిపోయింది అనేటువంటి ప్రక్రియ వాల్మీకి మహర్షిలో బోయలని ఆటవికులను కూడా సంస్కరించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనను కలిగించేటటువంటి ఒక ఆదర్శ మానవుణ్ణి నాయకుడిగా చూపించాలని శ్రీమద్ రామాయణాన్ని రచించేలాగా చేసినాయి అని వ్యాఖ్యానించారు పెద్దలు. వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలున్నాయి, 7 కాండలున్నాయి ఉత్తరకాండతో సహా. ఉత్తరకాండ వాల్మీకి రాయలేదు అనేటువంటి మాట ఉత్త తప్పు, శుద్ధబద్ధం. అది కూడా కలిపితేనే 24,000 శ్లోకాలు పూర్తవుతాయి. రామాయణంలో 4,80,000 పదాలు ఉన్నాయని తేల్చారు. మహాభారత కావ్యంలో దాదాపు 1/4 1/4. వాల్మీకి రామాయణంలో తాను రామచంద్రమూర్తికి సమకాలీకుణ్ణి అని వాల్మీకి పేర్కొన్నాడు. వ్యాసుల వారు కూడా మహాభారతంలో ఒక పాత్రే. అలాగే రామాయణంలో వాల్మీకి మహర్షి కూడా పాత్రే. ఎందుకంటే వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళినట్లుగా సీతాదేవి ఉత్తరకాండలో చెప్పారు. అంతేకాదు లవణాసుర వధా సమయంలో శత్రుఘ్నుడు కూడా వాల్మీకి మహర్షిని దర్శించాడు అని ఉంది. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలుసుకున్నట్లుగా రామాయణంలో మనకు కనిపిస్తుంది అరణ్యకాండలో. సీతాదేవిని వనవాసానికి పంపించినప్పుడు లక్ష్మణస్వామి వాల్మీకి ఆశ్రమ సమీపంలోనే విడిచిపెట్టి వచ్చాడు రాముడి యొక్క ఆదేశం మేరకు. అక్కడే లవకుశులను కన్నది సీతమ్మ. వీళ్ళిద్దరూ ఆ విద్యాభ్యాసం కూడా అక్కడే వాల్మీకి శిష్యరికంలోనే చేశారు. రామాయణాన్ని వాళ్ళకి నేర్పించాడు. ఆ రామాయణాన్ని అయోధ్యలో వచ్చి వాళ్ళు గానం చేశారు. ఇవన్నీ మనకు రామాయణంలో కనిపిస్తుంది. వాల్మీకి గొప్ప తపస్సు చేసిన తర్వాత ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉన్నాడు. వాల్మీకి ఆశ్రమం 2 చోట్ల ఉందని చెప్తారు. తమసా నదీ తీరంలో ఒక చోట, మరొక చోట. ఆశ్రమ ధర్మాల్లో భాగంగా గంగా నదీ తీరానికి సంధ్యావందనం చేసుకోవడానికి వచ్చాడు. అదే తమసా నది. భరద్వాజుడనే శిష్యుడు మహర్షి యొక్క వస్త్రాలను తెచ్చాడు. మార్గంలో తమసా నది దగ్గరకు చేరుకున్నారు. తమసా నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలి అని నిర్ణయించుకున్నాడు వాల్మీకి. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటని సంగమిస్తున్న స్థితిలో చూశాడు. చూసి ఒక పరవశానికి గురైనాడు. అదే సమయంలో ఒక బోయవాడు వచ్చి ఒక బాణంతో కొట్టాడు. ఒక పక్షి చనిపోయింది, రెండో పక్షి ఏడుస్తూ ఉంది. ఆ పక్షి ఏడుస్తూ చనిపోయింది. ఈ సంఘటనను చూసినటువంటి వాల్మీకి మనస్సు కరిగిపోయి శోకానికి గురైంది. ఆ శోకంలో నుంచి ఒక శ్లోకం ఉద్భవించింది. అది శ్లోకమని చందోబద్ధంగా ఉన్నది అని కానీ అప్పుడు ఆయనకేం తెలియదు. శోకంలో నుంచి ఉద్భవించింది శ్లోకం. ఈ సంఘటనకి కారణం ఎవరా అని చుట్టూ చూశాడు.
దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపించాడు. వాల్మీకి మహర్షి కోపం వచ్చింది. ఆ శోకంతో కూడుకున్నటువంటి కోపంలో ఆ బోయవాణ్ణి శపిస్తూ ఈ మాటలు అన్నాడు. అదే మొదటి శ్లోకం. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీకి సమాగా యత్క్రౌంచ మిథునాత్ ఏకం అవధీహి కామమోహితం. ఇది శోకంలో నుంచి వచ్చిన శ్లోకం. 32 అక్షరాలతో ఉంది. అనుష్టుప్ అనేటువంటి ఛందస్సుతో ఉంది. ఓ కిరాతుడా, నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు. ఎందుకంటే క్రౌంచ పక్షుల జంటలో కామ పరవశమైనటువంటి ఒక పక్షిని చంపేశావు. ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకం. అలా మొదలైంది రామాయణ కావ్యం. ఎక్కువగా అనుష్టుప్ ఛందస్సులోనే సాగింది. అటువంటి వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని రచించాడు. అంటే ఆ విధంగా ఆయన శోకిస్తూ ఆశ్రమంలో తన మనస్సులో ఏర్పడ్డటువంటి ఆ శోకంలో నుంచి వచ్చిన శ్లోకాన్ని వల్లె వేసుకుంటూ ఉండగా నారద మహర్షి వచ్చాడు. నారదుడు ఎక్కడ వచ్చినా శుభవే. నారదుడు వచ్చి సంక్షిప్తంగా రామాయణాన్ని ఒక 100 శ్లోకాలతో చెప్పాడు. అదే బాలకాండలో మొదటి సర్గ సంక్షిప్త రామాయణం లేదా సంక్షేప రామాయణం. దాంట్లో మొదటి శ్లోకం తకారంతో మొదలవుతుంది. గాయత్రి మంత్రంలో తత్సవిత్ వరేణ్యం అని అంటాం కదా, అక్కడ తకారం. ఆ తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రశ్చ వాల్మీకిర్ముని పుంగవం అని మొట్టమొదటి శ్లోకం. ఆ శ్లోకంతో తకారంతో మొదలైనటువంటి శ్లోకం. ఆ విధంగా వాల్మీకి మహర్షి రామాయణం రాయడానికి ప్రేరణ ఇచ్చినటువంటి వాడు నారద మహర్షి. అలనాడు ఆ తరువాత ద్వాపర యుగంలో వ్యాసుల వారికి కూడా ప్రేరణ ఇచ్చినటువంటి వాడు భాగవతం రాయటానికి నారదుడే. ఆ విధంగా ఆయన సంక్షేపంగా చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మ వచ్చి ఆయన అర్ఘ్యపాద్యాది విధులన్నీ కూడా స్వీకరించి కూర్చున్నప్పుడు కేవలం 100 శ్లోకాలతోనే చెప్పి వెళ్ళాడు మీ కుమారుడు. మరి 24,000 శ్లోకాలతోటి నేను రామాయణాన్ని ఏ విధంగా రచింపగలుగుతాను అన్నప్పుడు బ్రహ్మ ఒక మాట చెప్పాడు. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది, జరగబోయే విషయాలన్నీ కూడా నీకు స్ఫురిస్తాయి. రామాయణ మహాకావ్యాన్ని రాయి. దానికి రామాయణము అని పేరు, సీతాయా చరితం మహత్ అని కూడా పేరు, పౌలస్య వధ అనేటువంటి కథ, ఈ 3 పేర్లు ఉన్నాయి. మనం శ్రీమద్ రామాయణంగా పిలుచుకుంటూ ఉన్నాం. ఆ విధంగా బ్రహ్మదేవుడు చెప్పి మరొక మాట చెప్పాడు. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణం మహాకావ్యం లోకేషు ప్రచరిష్యతి అన్నాడు. ఓ వాల్మీకి మహర్షి, నువ్వు రచించబోయేటటువంటి రామాయణం యావత్ స్థాస్యంతి గిరయః, ఈ భూమి మీద కొండలు పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం, సరితశ్చ మహీతలే అన్నాడు. నదులు నదములు ఎంతకాలం ప్రవహిస్తూ ఉంటాయో అంతకాలం
నీవు రాసినటువంటి రామాయణం ఈ లోకంలో ప్రచారంలో ఉంటుంది అన్నాడు. వాస్తవానికి మనం చదువుకునే రామాయణం ఈ వైవస్వత మన్వంతరంలోనే 24వ మహాయుగంలో జరిగింది. ఇప్పుడు మనం 28వ మహాయుగానికి చెందినటువంటి కలియుగంలో ఉన్నాం. ఒక మహాయుగం అంటే 43,20,000 మానవ సంవత్సరాలు. దాదాపు 1,30,00,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామాయణాన్ని మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం, ఇప్పటికీ చదువుకుంటున్నాం, ఇప్పటికీ వింటున్నాము. అంటే రామాయణము రచించినటువంటి ఆ మహానుభావుడి యొక్క, వాల్మీకి మహర్షి యొక్క వైభవం ఎలాంటిదో అర్థం చేసుకోండి. రాముడు గొప్ప కథానాయకుడు, సీతమ్మ కథానాయిక, అక్కడెక్కడ దాంట్లో వివాదం లేదు. కానీ వాల్మీకి మహర్షి రచించినటువంటి విధానాన్ని బట్టి, వాల్మీకి ప్రయోగించినటువంటి ఉపమానాలను బట్టి రామాయణ మహాకావ్యం ఇప్పటికీ లోకంలో నిలచి ఉన్నది అంటే అది బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం కూడా కారణం. అటువంటి వాల్మీకి మహర్షి జన్మించినటువంటి ఈ ఆశ్వయుజ పౌర్ణమి రోజున మనం చెప్పుకోవడానికి ఉద్యుక్తులమైనాం. అందరికీ కూడా ఆ సీతారామ లక్ష్మణ సమేతుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభు చల్లగా మనందరినీ చూడాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.